హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మన ఇంట్లో గుత్తొంకాయ కూరలో కావాల్సినవి చూడండి. ఏమేమి వేసినాను. శనక్కాయ పప్పులు బాగా వేపాలి. తెల్లవాయలు, కొబ్బరి, మెంతులు, ఆవాలు ఇవి బాగా వేపిన తర్వాత కొంచెం చల్లార్చిన తర్వాత మిక్సీకి వేయాలండి. బాగా మెత్తగా మిక్సీకి వేయాలి. ఇలా వేయాలి. మీకెళ్ళి ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మాకెళ్ళి అయితే ఇలానే చేస్తారు. చూడండి ఎంత మెత్తగా ఉందో. జొన్న రొట్టె సూపర్గా ఉంటుందండి గుత్తొంకాయ కూరలోకి. మా కర్నూలు డిస్టిక్లో సూపర్గా చేస్తారు. ఎక్కువ అదే చేసుకొని తినేది. జొన్న రొట్టెలకు సూపర్గా ఉంటుంది. తర్వాత ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు, మిరపకాయలు, టమాటా కోసుకున్నాం కదా. తర్వాత వంకాయలు కోసుకోవాలండి. బాగా శుభ్రంగా కడిగి చూడండి. ఈ సైజు అయితే బాగుంటుంది. మరీ లావుగుంటూ ఉడకవండి. అందుకు ఒక సైజులో తీసుకున్నాను నేను. చూడండి ఇట్లా చిన్న సైజు అయితే కొంచెం తొందరగా ఉడుకుతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత తాలింపు వేసుకున్నాం. ఉల్లిగడ్డ, కరివేపాకు, పచ్చిమిర్చి, మిరపకాయలు బాగా వేగాలండి. బాగా వేగిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఈ లోపల టమోటాలు తెచ్చుకున్నాము. టమోటాలు వేసి బాగా మగ్గబెట్టాలి. టమోటాలు దీంట్లోనే వేసి మగ్గితే బాగుంటుందండి. గుజ్జు వస్తుంది. కాసేపు మగ్గబెడదాము. ఈ లోపల ఉప్పు, కారం, పసుపు, 3 శనక్కాయ పప్పుల పొడిలు వేసి కలపాలండి. అంతా ఒకసారి మిక్సీకి వేస్తే ఒక రౌండ్ అంతా కలిసిపోతుంది. మిక్సీకి వేసినాను. తర్వాత మళ్ళీ కలిపినాను. చూడండి వంకాయలు కోసి బాగా దండిగా పోసి మెత్తగా ఇట్లా ముద్దలాగా చేయాలండి. 4 దిక్కుల పట్టియాలి. చూడండి ఫ్రెండ్స్, తర్వాత దాంట్లో వేసి కలపాలి. బాగా టమోటాలు బాగా పట్టాలి ఫ్రెండ్స్. టమాటా గుజ్జు, వంకాయలు అన్నీ. తర్వాత చింతపండు రసం బాగా పిసికి చింతపండు రసం వేయాలి. ఇలా వస్తుంది కలరు. చూడండి ఫ్రెండ్స్, తర్వాత ఇలా ఉడకాలి. బాగా ఉడుకుతుంది. మిగతాది శనక్కాయ పప్పుల పొడి అంతా దాంట్లో వేసి గుజ్జు బాగా చిక్కగా వచ్చే వరకు ఉడకబెట్టాలండి. రెడీ అయ్యింది. ఒక పావు గంట ఉడకబెడితే చాలండి. మెత్తగా ఉడుకుతుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. గుత్తొంకాయ కూర బాయ్.